ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తూ పారదర్శకమైన సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. కేవలం పథకాల రూపకల్పనే కాకుండా వాటి ఫలాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎంతవరకు చేరుతాయన్న అంశంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాల్లో అభివృద్ధి, ఫైళ్ల క్లియరెన్స్ వేగం మరియు ప్రజా సంతృప్తిని ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు తాజాగా ర్యాంకులు, గ్రేడ్లను కేటాయించారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా ప్రజా ప్రతినిధుల్లో జవాబుదారీతనం పెంచడమే ఈ వినూత్న ప్రయోగం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం విడుదల చేసిన ఈ నివేదికలో నియోజకవర్గాలను A+A, B కేటగిరీలుగా విభజించారు. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 21 స్థానాలు అత్యుత్తమైన A+ గ్రేడును సాధించగా 153 నియోజకవర్గాలు A గ్రేడులో నిలిచాయి. కేవలం ఒకే ఒక్క నియోజకవర్గం B గ్రేడుకు పరిమితమైంది. ఈ జాబితాలో 93% మార్కులతో సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలోని గాజువాక నియోజకవర్గం 92% మార్కులతో రెండో స్థానంలో నిలిచి తన సత్తా చాటుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో కాకినాడ, విజయవాడ, తూర్పు నియోజకవర్గాలు నిలిచాయి. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు మార్గనిర్దేశం చేస్తూనే వెనుకబడిన నియోజకవర్గాల ప్రతినిధులను ముఖ్యమంత్రి హెచ్చరించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయి సర్వేల ఆధారంగా వెలువడిన ఈ ఫలితాలు ప్రజా ప్రతినిధుల బాధ్యతను మరింతగా గుర్తుచేస్తున్నాయి. పాలనలో నాణ్యతను పెంచేందుకు ఈ గ్రేడింగ్ విధానం ఒక దిక్సూచిలా పనిచేస్తుంది అని చంద్రబాబు స్పష్టం చేశారు.